వచ్చిందండి వయ్యారి. సో హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కోడల్ పిల్ల వ్లాగ్స్. సో ఇంట్రడక్షన్ కొద్దామా. సో చాలా డేస్ తర్వాత నేను ఫస్ట్ టైం వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో కొంచెం నవ్వు వస్తుంది ఎందుకంటే ఎప్పుడో 2021లో కరోనా కంటే ముందు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యాక మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించడం వల్ల మళ్ళీ నేను ఆ ఛానల్ వీడియోస్ అన్ని డిలీట్ చేయడం, ఛానల్ అలానే ఉంచాను, సేమ్ ఇదే ఛానల్, కాకపోతే వీడియోస్ అన్ని డిలీట్ చేశాను అనమాట. సో మళ్ళీ కమ్ బ్యాక్ టు 2024లో మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను జాబ్లో ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా. సో ఫైనల్గా ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అన్నమాట. సో ఫైనల్ గా నా నేమ్ వచ్చేసి సంగీత. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి కోడల్ పిల్ల వ్లాగ్స్. సో అది ఎందుకు పెట్టాను అంటే కోడల్ పిల్ల వ్లాగ్స్ అని రీసెంట్ గా స్మైల్ స్టోరీస్ ఉండే. నేను 2021లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్మైలీ స్టోరీస్ అని చిన్నగా ఏదో పెట్టుకున్నాను. దాని తర్వాత అది అలానే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను చేంజ్ చేశాను, దానికి చేంజ్ చేసి హై క్లాస్ అమ్మాయి అని ఏదో పెట్టేశాను. పెట్టేసినంత బాగానే ఉంది. అండ్ రీసెంట్ గా నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర కోడల్ని. సో అలా అని కోడల్ పిల్ల వ్లాగ్స్ అని పెట్టుకున్నా. సో అది అలా ఉంచేసుకొని కోడల్ పిల్ల వ్లాగ్స్. సో నా ఫుల్ నేమ్ వచ్చేసి సంగీతం. అండ్ మా ఇనిషియల్ ఇప్పుడు మా అత్తగారు అయితే సండ్రుపట్ల సంగీత. సో ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నాను అనమాట, పెళ్ళైన 5 months. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి నేను బీటెక్ పాస్డ్ అవుట్ అనమాట. లాస్ట్ 2 years అయిపోయింది నాకు బీటెక్ అయిపోయి రీసెంట్ గానే. సో నా కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జాబ్ అనమాట. సో నాకు మా కంపెనీ అంటే నాకు చాలా ఇష్టము. మా కొలీగ్స్ కానీ ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ కి అయితే నా కొలీగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మా టీమ్ లీడర్ అండ్ మా కొలీగ్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకని నేను 2 years వరకు అక్కడే వర్క్ చేశాను. ఇప్పుడు స్టిల్ వర్క్ చేస్తున్నాను. ఇంకో 2-3 days లో మానేద్దాం అనుకుంటున్నాను. సో అది వేరే వీడియో తీసి పెడతాను, అది వేరే వ్లాగ్. సో నా స్టడీ వచ్చేసి బీటెక్ అనమాట, ట్రిపుల్ ఎలక్ట్రికల్. సో మీకు తెలుసు, నా వీడియోస్ చూస్తుంటారు. సో నేను రీసెంట్ గానే మ్యారీడ్ అనమాట. సో నా మ్యారేజ్ అయిపోయి 5 months అవుతుంది. సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి నాకు. సో రీసెంట్ గానే నాకు పెళ్ళైంది. సో ఇప్పుడు మేము స్టేయింగ్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నాం. మా కరెంట్లీ మేము ఎక్కడ ఉంటామంటే ఆంధ్ర అనమాట మాది. సో మా ఆయనది ఏలూరు దగ్గర సీతానగరం అనే డిస్టిక్. సో ఆ విలేజ్ లో ఉంటాము. ఇప్పుడైతే మేము హైదరాబాద్ లో, మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తుంటారు, నేను ఇక్కడే ఉంటాను. సో ఇది నా ఇంట్రడక్షన్. సో నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి ఇప్పుడు కాదు ఇది. సో నేను దగ్గరగా కరోనా టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ యూట్యూబ్ 2021లో నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను వీడియోస్ చేసుకుంటూ ఉండుంటే ఈ పాటకి నేను సక్సెస్ అయిపోయేదాన్ని. బట్ అయినా సరే వదలకుండా ప్యాషన్ అలానే ఉంది, దానిపైన ఇష్టం నాకు. ఇవన్నీ నేను బీటెక్ చదివేటప్పుడు ఉన్నాయి వీడియోస్ అప్లోడ్ చేసినాయి. బట్ నా ఫ్రెండ్స్ ఏడ్పియడము, మా క్లాస్మేట్స్ అలా అనేసి అవన్నీ డిలీట్ చేసి ఛానల్ ఒకటే ఉంచాను. దాని తర్వాత టిక్ టాక్స్ లో వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేదాన్ని. సో అదంతా అయిపోయింది. దాని తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అందరూ యూట్యూబ్ చేయడం చూసాం. మళ్ళీ నాకెందుకో ఆఫీస్కి వెళ్ళిపోవడము, రావడము, తినడం, పడుకోవడం ఇదే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయేసరికి ఇక నాకు మొత్తం అయిపోయింది. సో అందుకనే లేదు, ఒకటే ప్రొఫెషన్ ఉండకూడదు. సో నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం, అంటే ఇక వీడియోస్ చేయడం, మనం బయటికి వెళ్ళేటప్పుడు వీడియోస్ కానీ మనకి నచ్చింది చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో అందుకనే నేను కూడా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ అడిగి ఆయన ఒప్పుకొని, ఆయన పర్మిషన్ తీసుకొని ఓకే గో ఎట్ చేసుకో అంటే, సో దెన్ నేను అప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాం. లాస్ట్ 2024లో జనవరిలో నేను మళ్ళీ స్టార్ట్ చేసాం. సో కంటిన్యూస్ గా వీడియో పెట్టడం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒక 6 months ఆపేసాను. సో అట్లా ఆపడమే నాకు బ్రేక్అవుట్ అవుతుంది. అలా ఆపిన తర్వాత మళ్ళీ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నాం. ఇప్పుడు నాకు 700 members సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇందులో నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ ఉంటారు నా ఛానల్లో. ఇప్పుడైతే ఎప్పుడు వీడియో పెట్టినా నా ఫ్రెండ్ దీప్తి ఎప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సంథింగ్ అడుగుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు. సో క్రీమ్స్ కూడా మనం వాడాక అవి తడకపోతే ఇలా పింపుల్స్ ఉంటాయి అనమాట. నాకు కూడా చాలా అయ్యాయి.
బట్ ఏంటంటే వెదర్ చేంజ్ వల్ల కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల, సో అందుకని తిప్పి నేను కొంచెం క్లియర్ గా రాసాక తిన్నాక అప్పుడు పెడతాను నీకు వీడియోస్. అండ్ నా ఛానల్ స్టార్ట్ అయిన కానించి నా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడము, వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తారన్నమాట. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే వాళ్ళందరూ లైక్ కొట్టడము, కామెంట్ చేయడము, లేకపోతే ఇలా వీడియోస్ చేయి అలా వీడియోస్ చేసి చెప్పడము. సో అవన్నీ అలా అని చాలా మిక్స్డ్ వీడియోస్ చేస్తున్నాను, ఫుడ్ వీడియోస్ చేస్తున్నాను, ఇంకా చాలా టైప్స్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్ అండ్ నా కొలీగ్స్ అందరికి. సో ఇప్పుడు 700 మెంబర్స్ ఉన్నారు. ఐ హోప్ 1000 కి ఇంకా దగ్గరలోనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.